నాకైతే ఓజీ మీద మీకు నమ్మకం ఉందో లేదో కానీ నాకైతే నమ్మకం లేదు. ఖచ్చితంగా పెద్ద మూవీ అయితే సో మెగా ఫ్యాన్స్కి మెగా ఫ్యామిలీలో మంచి కంబ్యాక్, ఒక మంచి ట్రెండ్ సెట్ చేసే మూవీ అయితే పెద్ద అవుతుంది. ఓటే పని చేసే నాకి ఓకే నాక బతికే నాకి కానీ పాన్ ఇండియా రేంజ్ లో బంపర్ హిట్ కొట్టడం ఖాయం. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా పొడతా ఏటి మళ్ళీ. రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న మూవీ. రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ ద్వారా డిసప్పాయింట్ అయ్యారు కదా, ఆ డిసప్పాయింట్ ని డబుల్ రేట్ లో ఈ సినిమా అయితే మీకు కంబ్యాక్ ఇవ్వబోతుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. రంగస్థలంలో మనం చూసినప్పుడు రామ్ చరణ్ ని ఎవరైతే యాక్టింగ్ రాదు అని చెప్పి ఒక అంటే కొంతవరకు మెగాస్టార్ కొడుకునే తప్పించి అతనికి లేదని చెప్పారు. కానీ రంగస్థలంతో ఒక రేంజ్ లో ప్రతి ఒక్కరికి నోరు మూపించాడు. అండ్ రామ్ చరణ్ కి యాక్టింగ్ అంటే రంగస్థలం రా అని చేసిన మూవీ సుకుమార్ గారు అయితే ట్రెండ్ సెట్ చేసి ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఇండస్ట్రీ హిట్ అప్పుడు రంగస్థలం. సో అలాంటి దాని తర్వాత మళ్ళీ సేమ్ అదే లుక్ లో పెద్ద మూవీ బుచ్చిబాబు గారి డైరెక్షన్. సో బుచ్చిబాబు గారికి ఇది సెకండ్ మూవీ. ఇంకొక 1 minute ఉంటే కూడా బాగుంది అన్నట్టు అనిపించింది. ఏఆర్ రెహమాన్ గారి అయితే మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో కెమెరా యాంగిల్స్, రామ్ చరణ్ అన్న బ్యాక్ షాట్, అండ్ ఇంకోటి ఏంటంటే అది ఇట్లా చిప్పి తీసుకునే షాట్ అయితే పిచ్చగా నచ్చింది. అండ్ ఇంకో షాట్ ఏంటంటే బౌలింగ్ చేస్తున్నప్పుడు బ్యాటింగ్ పోతారు చూడు, ఇంకో ఈ షాట్ నాకు పిచ్చగా నచ్చింది. సూపర్ ఉంది. 3 times చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. సూపర్ గా ఉంది. సో ఇప్పుడు ప్రతి హీరోకి డిజాస్టర్ రావడం కామన్, హిట్ రావడం ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ ఇప్పుడు వీళ్ళ కంబ్యాక్ అయితే వాళ్ళకు సో మెగా ఫ్యాన్స్ లో అందరికీ అంత బ్లాక్ బాస్టర్ హిట్ రాలేదు. కానీ మంచి ఓజీ కాదు. నాకైతే ఓజీ మీద మీకు నమ్మకం ఉందో లేదో కానీ నాకైతే నమ్మకం లేదు. ఖచ్చితంగా పెద్ద మూవీ అయితే సో మెగా ఫ్యాన్స్కి మెగా ఫ్యామిలీలో మంచి కంబ్యాక్, ఒక మంచి ట్రెండ్ సెట్ చేసే మూవీ అయితే పెద్ద అవుతుంది. మీరు అవునన్నా కాదన్నా మళ్ళీ చెప్తున్నా, బిఎడ్లో రామ్ చరణ్ అన్న అంటే సో ఇండియన్ యాక్టర్స్లో చాలామంది ఉన్నారు. బిఎడ్లో మాత్రం సూపర్గా సెట్ అవుతారు రామ్ చరణ్ గారు. ఇక దానికి తిరిగే లేదు. అంటే బిఎడ్ లుక్లో ఒక టాప్ 10 యాక్టర్స్ తీస్తే దాంట్లో ఖచ్చితంగా రామ్ చరణ్ గారు ఉంటారు బిఎడ్ లుక్లో. అది నాకు కూడా బాగా నచ్చుతుంది. రామ్ చరణ్ గారి బిఎడ్ ఉన్న మూవీ ఆ లుక్స్ చాలా బాగుంటుంది. సో అదే లుక్లో దీంట్లో క్రికెట్ ఇది ఒక డిఫరెంట్ అంటే సో మొన్న పోస్టర్తోనే అయితే పుష్ప కాపీ అది అన్నారు. మళ్ళీ చెప్తున్నా, మొన్న పోస్టర్తోనే అయితే అంత ఇంపాక్ట్ చూపెట్టలేదు. సో ఈ రోజు ఈ ఫస్ట్ గ్లింప్స్ తోని మాత్రం సినిమాకి ఇప్పుడు ఉన్నంత ఎక్స్పెక్టేషన్ ఒకటైతే ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్ పెరిగింది. సో చాలా బాగుంది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. రామ్ చరణ్ ఫ్యాన్ అయితే జై రామ్ చరణ్ అని కామెంట్ చేయండి. ఈసారి ఇండస్ట్రీ హిట్ మీరు కూడా కొట్టబోతున్నారు. సో మన తెలుగు ఇండస్ట్రీకి పాన్ ఇండియా రేంజ్ లో రామ్ చరణ్ గారి మూవీ మరోసారి రీసౌండ్ పక్కా. సో ఒక తెలుగు సినిమా లవర్ గా ఏ సినిమా వచ్చినా మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. అందులో రామ్ చరణ్ గారి మూవీ వచ్చినా, అల్లు అర్జున్ గారి మూవీ వచ్చినా, ప్రభాస్ అన్న మూవీ వచ్చినా, మహేష్ గారు. సో ఇది తెలుగు సినిమా. సో ఇదైతే మంచి కంబ్యాక్. వాళ్ళ ఫ్యాన్స్ కూడా వా డిసప్పాయింట్ నుంచి ఒక మంచి మూడ్లోకి వచ్చే మూవీ పెద్ద మెగా ఫ్యాన్స్ కి అండ్ మెగా హీరోలందరికీ మంచి కంబ్యాక్ ఇచ్చే మూవీ ఇదే. బుచ్చిబాబు గారు కూడా ఇంకోటి ఏంటంటే ఇంకో కాన్ఫిడెంట్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారు ఉన్నారు. అండ్ సుకుమార్ కూడా దీనికి సుకుమార్ రైటింగ్ కూడా ఒక భాగమే కాబట్టి సుకుమార్ ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చూసుకొని పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి వాళ్ళ అసిస్టెంట్ ప్రతిదీ చూపిస్తాడు కాబట్టి. సో నేను పోస్టర్ వచ్చినప్పుడు ఒకదైతే ఇది మాత్రం సినిమాని నెక్స్ట్ లెవెల్కి పెంచింది. వేరే లెవెల్లో గూస్ బంప్స్ వచ్చే షార్ట్స్ దీంట్లో అంటే మనం సినిమాలో చూస్తే ఇది గూస్ బంప్స్ ప్రతి షార్ట్, ప్రతి యాంగిల్, కెమెరా యాంగిల్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ ఉంది. ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో బంపర్ హిట్ కొట్టడం ఖాయం. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ కంటెంట్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.